42% ఇచ్చి ఎన్నికలకు ముందు పోదాం. ఇవాళ మేము మా సింబల్ మీద మా సత్తా చూపిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈ సక్సెస్ఫుల్. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్ తోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవన్నీ గమనించాలా, మీకు డైజెస్ట్ అయితలేదు. మీరు మాట్లాడే విధానం ఇవాళ ఆంధ్రాలో చదివింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరట ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. పోలీస్ అఫీషియల్స్ ను కూడా రికార్డు తీసుకోండి. మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు రికార్డు తీసుకోండి. పోలీస్ ఆఫీసర్స్ ను, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా లంజా కొడుక అని తిట్టిన ఘనత మీ కుటుంబానికే దక్కింది కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చరిత్ర డబ్బులు అంటున్నారు. డబ్బులతో కొనుగోలు చేసింది, సిస్టమ్ ను స్పాయిల్ చేసింది. మీరు ఏం బాధపడకున్నా ఇవాళ గౌరవ స్వర్గీయ జయలలిత గారు ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళు అక్కడ తమిళనాడులో, ఇక్కడ మీరు డబ్బులిచ్చి ఓట్లను కొనుగోలు చేసి, ఉదాహరణకు చెప్తా, మేము మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టిండ్రు. 200-300 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మా కేసీఆర్ గారికే దక్కింది. సిస్టమ్ను స్పాయిల్ చేసింది మీరు, భాషను భ్రష్టు పట్టించింది మీరు. ఇవన్నీ తెలియదా జనాలకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు. ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి ఇలా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటకం షురూ చేసిండు. ఆంధ్రను తిట్టిందే మీరు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేస్తా ఉన్నాడు. మీకు అమెరికాలో చదువుకున్నావు, ఇలా కులాల వారీగా విడదీస్తున్నావు. అక్కడ బాసన్లు దోమినా, బాత్రూంలు కడిగినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే ఎవరు ఏ పని చేసినా కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. కానీ ఇలా బీదవాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తావు, మనుషులను మనుషుల్లాగా చూడవు. అందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గుర్తు చేస్తా ఉన్నాడు. కట్టి ఇలా ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మన పంచాయతీ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు దాని ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కష్టపడి పైకి వచ్చిండి ఇవాళ. అందుకే బల్లగుద్ది మాట్లాడతాడు. మీరు మాట్లాడినందుకు మొగోనివా అదిదని మాట్లాడినావు నువ్వే. ఒకసారి ఆ వీడియో చూపిస్తే బాగుంటుంది. మన వాళ్ళు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో ఆ మీటింగ్ సక్సెస్ అయినందుకు వీళ్ళకి డైజెస్ట్ అయితలే, ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు కూడా భాష వస్తుంది. మేం మాట్లాడతాం, భాష మాట్లాడతాం. దేనికైనా మమ్మల్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. టోటల్ ఫ్యామిలీ మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇగో పెట్టు మళ్ళా. అది సిగ్గండి రాజకీయాలు తప్ప మగాళ్ళగా మగతనంత రాజకీయాలు తప్ప మాత్రం లేదు. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ స్థాయి. మీరు మాట్లాడిన తర్వాతనే శిఖండి అన్నారు. శిఖండి అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇవన్నీ గమనించాలా. అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా? మీ సొంత చెల్లెది, బావది కూడా వాళ్ళ ట్యాపింగ్ చేసిండ్రు, సినిమా యాక్టర్ల ట్యాపింగ్ చేసిండ్రు, అదేవిధంగా హీరోయిన్ల ట్యాపింగ్ చేసిండ్రు. ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి, ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి. చేసిన అన్ని ఇల్లీగల్ పనులు మీరే, అసైన్మెంట్ భూములు అమ్ముకుంది మీరే, దోసుకుంది మీరే, లక్షల కోట్లు అప్పు చేసింది మీరే. ఒకటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు ఒకటేసారి పెడితే తినగలుగుతామా మనం? మేం సిస్టమేటిక్ వేలో
ఏవైతే పథకాలు హామీ ఇచ్చామో 200% వి గాట్ ఎనఫ్ టైం. 5 ఏళ్లల్లా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్స్. ఇవే కాకుండా చెప్పని కూడా అమ్మ కూడా ఆకలి అవుతుందని అన్నం పెడుతుంది. కానీ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే వాళ్ళ సమస్య తెలుసుకొని పనిచేసే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒకటి గమనించాల, 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేసిర్రంటే సొంత విమానాలు, వాళ్ళ సొంత ఫ్లైట్స్ కొనుక్కున్నారు. ప్రజలు గమనిస్తలేరా ఇవి? ఇలా చాలా మాట్లాడుతున్నారు మీరు. లక్షల కోట్లకు ఎదిగిపోయినరు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏమంటుండంటే డిష్ వాషింగ్ చేయడం తప్పు కాదు, అక్కడ డిష్ వాషింగ్ చేసి లక్షల కోట్లు ఇడికెళ్ళి వచ్చినాయి. ఆయన నువ్వు గెలిచింది కూడా ఇట్లా తెలంగాణ ఉద్యమం పేరట కేకే మహేందర్ రెడ్డి గారు హార్డ్ వర్క్ చేసి ఆ కాన్స్టిట్యున్సీని మంచిగా ప్రతి ఉద్యమంలో పాల్గొని సరిగ్గా టైంకి వచ్చి నోటికాడి బుక్క ఎత్తుకొని పోయి 300 ఓట్లు 400 ఓట్లతో గెలిచిన ఘనత నువ్వు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు వితౌట్ సింబల్ ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ అయ్యాడు, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ అయ్యాడు. ఈ గాట్ ఈజ్ ఇండివిజువాలిటీ, హీ హాజ్ ప్రూవ్డ్ దట్. అదెందుకు గుర్తు చేస్తలేవు నువ్వు? మర్చిపోయినావా? అమెరికా నుంచి వచ్చుడు తప్పు లేదు, నువ్వు అమెరికాలో చాలా చదువుకున్నావు, మీ నాన్నగారి అది ఇత్తనం కాబట్టి మీరు మాటలల్లా మేధావులు, వీళ్ళని మించేవాడు మాట్లాడు. నువ్వు తిమ్మిని బొమ్మ చేస్తారు, బొమ్మని తిమ్మి చేస్తారు. అది యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్, వి నో ప్రిటీ వెల్ దట్. అది కాదు మాట్లాడేది ఇక్కడ. అంటే చదువున్నా లేకున్నా ఇక్కడ సత్తా ఉన్న కేపబిలిటీ ఉన్న గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండు. గ్రౌండ్ రియాలిటీ తెలుసు, హార్డ్ వర్క్తో వచ్చిండు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా మేము ఏవైతే పథకాలు చెప్పినామో అన్నీ కూడా ఫేస్ వారిగా ఇలా ప్రతి ఊర్లో 50 ఇండ్లు 100 ఇండ్లు ఇచ్చినాం. మీరేమిచ్చిర్రు? హైదరాబాద్ను ఒకటి నీకు ఎక్కడ ల్యాండ్స్ కొన్నాం అక్కడ ఫ్లైఓవర్స్ మొత్తం రాష్ట్రం డబ్బులను తెచ్చి ఇక్కడనే డంప్ చేసిండ్రు. ఎవరబ్బా సొమ్మిది? వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ప్రజలందరూ ఇలా మీడియా సోదరులు ఉన్నారు, మీడియా సోదరులకు కూడా కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖమ్మం ఇచ్చేసిండ్రు. అంటే వీళ్ళు మీడియాలో పనిచేస్తలేరా? వీళ్ళు మనోళ్ళు కాదా? మన ఇండియన్స్ కాదా? మన రాష్ట్రం వాళ్ళు కాదా? నేను చెప్పేది ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చూసినా కూడా సమానంగా చూస్తాడు. ప్రతి విలేజ్ లో సిస్టమేటిక్ గా చేసుకుంటూ పోతున్నాం మేము. ఇప్పుడు ప్రజలు గమనించారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇవెందుకు గమనిస్తలేరు? నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు, ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము.